హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కుకింగ్. క్యాబేజ్ మనకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పొచ్చు. అండ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మరి ప్రొసీజర్ చూసేద్దామా? ముందుగా ఒక క్యాబేజ్ తీసుకొని 2 లేయర్స్ పైన తీసేసి బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. క్యాబేజ్ డైరెక్ట్గా కూడా కుక్ చేసుకుంటారు, నేనైతే ఈ ప్రొసీజర్లో చేస్తానండి. సో ఇలాగా హోల్స్ ఉన్న బౌల్స్ ఇలా ప్లేస్ చేసుకొని ఒక 3 విజిల్స్ రానిస్తానమాట. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా పచ్చిమిరకాయ ముక్కలు, వెల్లుల్లి, అలాగే అల్లం, కొబ్బరి ముక్కలు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేయాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. తాలింపు కోసం చాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి, అలాగే కరివేపాకు మొత్తం వేగిన తర్వాత మనం ఏదైతే తయారు చేసుకున్నామో కొబ్బరి, అల్లం, పచ్చిమిరకాయ ఈ పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసి కొంచెం పచ్చితనం పోయే వరకు ఇలా వేయించాలి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా మనం ఇందులో మిక్స్ చేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేయండి. నెక్స్ట్ మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో ఆ క్యాబేజ్ మొత్తం కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు కింద నుంచి పైకి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండండి. ఇలా ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసేయండి. తర్వాత మనం ఒక క్యారెట్ తీసుకోవాలి. ఒక హాఫ్ క్యారెట్ని మీరు మొత్తం తురిమేసేయండి డైరెక్ట్గా కర్రీ మీద. అది కూడా మనకి ఈజీగా ఉడికిపోతుంది అనమాట. నెక్స్ట్ సాల్ట్ మిక్స్ చేశాను. మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచాను అనమాట స్టవ్ మీద. చివరిగా ఇలాగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. కొంతమంది డైరెక్ట్గా మగ్గపెట్టేస్తారు క్యాబేజీని, కొంతమంది కొంచెం వాటర్లో పోసి కుక్కర్లో పెడతారు. నేనైతే ఈ విధంగా కొంచెం హోల్స్ ఉన్న బౌల్లో పెట్టాను కదా, ఇలా చేస్తే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.